ఐపీఎల్ 16లో గుజరాత్ టైటన్స్ మరో విజయాన్ని తమ ఖాతాలో వేసుకుంది. పంజాబ్ కింగ్స్ పై జరిగిన ఉత్కంఠ మ్యాచ్ లో హార్దిక్ పాండ్యా టీం 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 154 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన హార్దిక్ సేన 19.5 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. ఓపెనర్ సుబ్మాన్ అద్భుత హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించారు. 154 పరుగుల టార్గెట్ తో బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ కు ఓపెనర్లు అద్భుతమైన ఆరంభాన్నిచ్చారు. వృద్ధిమాన్ సాహా, సుబ్మాన్ గిల్ తొలి వికెట్ కు 48 పరుగులు జోడించారు. అయితే 30 పరుగులు చేసిన సాహాను రబడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత వచ్చిన సాయి సుదర్శన్ 19 పరుగులు చేసి అవుట్ అయ్యారు. కొద్దిసేపటికే కెప్టెన్ హార్దిక్ పాండ్యా 8 పరుగులే చేసి నిష్క్రమించాడు. దీంతో గుజరాత్ 106 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది. అంతకుముందు బ్యాటింగ్ చేసిన పంజాబ్ లో దిశేష్ శర్మ, రాజపక్స షాట్ మినహా మిగతా వారు రాణించకపోవడంతో 154 పరుగులు మాత్రమే సాధించింది.